చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉన్నది తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు తప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు, దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు. అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో, సూపర్ 6 ఎందుకు వేయడం లేదు, సూపర్ 7 ఎందుకు వేయడం లేదు అని, లేదా ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారు అనుకో, మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు. ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి, గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. రికార్డ్స్ ఒకటి ఉంటాయి, ఈయన మాటలు ఒకటి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక నిజంగా గమనిస్తే అప్పుల స్టేట్మెంట్ ఒకసారి చూపించము. ఒకసారి ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ, దీంట్లో ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ 5 ఏళ్ల పీరియడ్ కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్, అంటే పబ్లిక్ డెట్, డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి 2,57,510 కోట్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు. అంటే ఆయన 2,49,350 కోట్లు ఆయన అప్పు చేస్తే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసినాడు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3.32 lakhs, 3,32,671 కోట్ల రూపాయల అప్పులు మనం చేసినాం. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. 3,32,671 కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినామో, ఇందులో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం. ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా, ఆధార్ నెంబర్తో సహా, బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే, చేసిన అప్పులు మొత్తం 3,32,000 కోట్లు మేము అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టు తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు.
వచ్చే 3 నెలల కాలంలో మరో 11,000 కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాడు. ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడు. పుని ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ దిక్కులేదు. విద్యాదీవెన, వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపుగా 8,000 కోట్లు, దాదాపు 30,000 కోట్లు బకాయిలు, 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. సరెండర్ లీవుల గురించి, ఇంకా డిఎల్ దీని గురించి, డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి వస్తుందా? మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు. ఎన్నికలకు ముందేమన్నాడు ఈయన, 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. ఈయన అన్న మాటలు, ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచనన్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా గడవక మునిపే ఏకంగా 20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. అది పెట్టు మాస్టర్ చూపించు ఒకసారి, ఎప్పుడెప్పుడు బాదినాడని. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాధుడే బాధుడు. చూసుకోండి మా, 29/11/2024 9,412 కోట్లు బాధుడు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 29/11/2024. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 27/9/2025 మరో 1,863 కోట్లు. ప్రొవిజనల్ FPPCA charges during this financial year 0.04 paise per kilowatt hour estimated మరో 2,787 కోట్లు. వెరసి మొత్తము ఈ 2 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధుడే బాధుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు. భూములు కొనాలని అంటే షాక్ కొట్టించే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు త్రాగునీటిపైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట. అక్కడేమో GST తగ్గించింది నిర్మలమ్మేమో కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు. కొత్తగా వెహికల్స్ కొన్నోడు రోడ్ సెస్ కట్టాలంట. అక్కడ తగ్గించింది, ఇక్కడ వీళ్ళు పెంచేసినాడు. అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే, మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా ఇలా జోబీలు లేకపోతా ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇసుక స్కామే, మట్టి స్కామే, సిలికా స్కామే, క్వాడ్స్ స్కామే, లాటరైట్ స్కామే,
రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు, కమిషన్లు, ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్బులు, ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా. ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నాను, కింద నుంచి పై దాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే. రాష్ట్రంలో పరిస్థితి ఇది.